హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? ఆప్టిక్స్లో ఇంట్రడక్షన్ చూసాం. అంటే లైట్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్లో బెండింగ్ అనేది ఎందుకు జరుగుతుంది, అయితే కర్వ్డ్ సర్ఫేస్ అంటే రిఫ్రాక్షన్లో ఉన్నటువంటి లాస్ ఏంటి, అవన్నీ చూసాం. ఈ లెసన్లో ఏం చెప్పుకుందాం అని చెప్పాను? లెన్సెస్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెన్స్. వాట్ ఈజ్ మెంట్ బై ది లెన్స్? లెన్స్ అంటే ఏమిటి? Lens is nothing but a transparent medium which is bounded by two spherical refracting surfaces or one plane surface and one spherical refracting surface is known as lens. ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మీడియం అనేది రెండు స్పెరికల్ సర్ఫేస్, నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటారు. కర్వ్డ్ సర్ఫేసెస్ మధ్యలో కానీ లేదా ఒక ప్లేన్ సర్ఫేసు ఒక కర్వ్డ్ సర్ఫేస్ మధ్యలో కానీ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? లెన్స్ అంటాం. ఇప్పుడు లెన్స్లో మనకి 5 టైప్స్ ఉంటాయి. ఆ లెన్సెస్ ఏమేంటో చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమేమి ఉన్నాయి సర్ఫేసెస్? కాన్కేవ్ సర్ఫేస్ ఉంటుంది, కాన్వెక్స్ సర్ఫేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మీడియం ఈజ్ బౌండెడ్ ఇన్ బిట్వీన్ ది టూ కాన్వెక్స్ సర్ఫేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనమ్మ, ఇది కర్వ్డ్ సర్ఫేస్ అనుకోండి. ఇటువైపు ఉండేదాన్ని ఏమంటాం మనం? కాన్కేవ్ అంటాం. ఈ బయట వైపు ఉండేదాన్ని కాన్వెక్స్ అంటాం. ఈ బయట వైపే రెండు, అంటే ఇటువైపు కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది, ఇటువైపు కూడా కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది. ఈ రెండింటి మధ్యలో కనుక ఏదైనా ఒక మీడియం, నథింగ్ బట్ గ్లాస్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ట్రాన్స్పరెంట్ మీడియంని రెండు కర్వ్డ్ సర్ఫేస్ మధ్యలో ప్లేస్ చేస్తే దాన్ని ఏమంటాం? లెన్స్ అంటాం. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు? కాన్వెక్స్ లెన్స్ అంటాం. దాన్ని బై కాన్వెక్స్ లెన్స్ అని కూడా అంటారు. కాన్వెక్స్ లెన్స్. ఇదే విధంగా రెండు కాన్కేవ్ సర్ఫేసెస్ మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ మీడియం బౌండ్ అయింది అనుకోండి, ఇలా. ఇది కాన్కేవ్ సర్ఫేస్, ఇది కూడా కాన్కేవ్ సర్ఫేస్. ఈ రెండింటి మధ్యలో మీడియం బౌండ్ అయింది. దీన్ని ఏమని పిలుస్తారు? కాన్కేవ్ లెన్స్ అంటారు. నెక్స్ట్ ఇదే విధంగా ఒక ప్లేన్ సర్ఫేస్ ఒక కర్వ్డ్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ప్లేన్ ఒక కాన్వెక్స్ సర్ఫేస్తో బౌండ్ అయింది ఇలా. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు? ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటాం. ప్లేను కాన్వెక్స్ కాబట్టి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటాం. ప్లేను కాన్కేవ్, ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు? ప్లేనో కాన్కేవ్ లెన్స్ అంటారు. ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్కేవ్. నెక్స్ట్ ఇంకోటి, ఒకటి కాన్వెక్స్ ఇంకొకటి కాన్కేవ్. ఇలా ఉందనుకోండి, ఇదేమో కాన్వెక్స్, ఇదేమో కాన్కేవ్. దీన్ని కాన్వెక్సో కాన్కేవ్ అంటారు. కాన్వెక్సో కాన్కేవ్ లేదా కాన్కేవో కాన్వెక్స్ ఎలా అని పిలవచ్చు. ఓకే, అంటే ఒక కాన్వెక్స్ సర్ఫేస్ ఒక కాన్కేవ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. అర్థమైనాయి కదా? మనకి లెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, నథింగ్ బట్ two curved surfaces or one plane surface and one curved surface will bounded a transparent medium. It will be known as lens. ఒక ట్రాన్స్పరెంట్ మీడియంని రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ మధ్యలో కానీ ఒక ప్లేన్ సర్ఫేస్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ మధ్యలో కానీ మనం బౌండ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు? లెన్స్ అంటాం. ఎన్ని రకాల లెన్సులు ఉన్నాయి? 5 టైప్స్ ఉన్నాయి. కాన్వెక్స్ లెన్సు, కాన్కేవ్ లెన్సు, ప్లేనో కాన్వెక్స్ లెన్సు, ప్లేనో కాన్కేవ్ లెన్సు, కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్. ఇవి లెన్సెస్లో ఉండేటువంటి టైప్స్. అయితే మనం ఎక్కువగా ఏమేమి వాడతాము? ఈ రెండు వాడతాం. ఎక్కువగా వాడేది కాన్వెక్స్ కాన్కేవ్ లెన్సెస్ వాడతాం. అక్కడక్కడ ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మనం ఈ లెన్స్కు ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏమేంటి అంటే, ఆ లెన్స్ అనేది లైట్ని కన్వర్ట్ చేస్తుందా లేకపోతే డైవర్జ్ చేసిద్దా? లేకపోతే ఒక లెన్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, ఇది లైట్ని కన్వర్ట్ చేసిద్దా డైవర్జ్ చేసిద్దా? కాన్కేవ్ తీసుకుందాం, కన్వర్ట్ చేస్తుందా డైవర్ట్ చేస్తుందా? ప్లేనో కాన్వెక్స్ ప్లేనో, ఇలాగనే ప్రతిదీ కూడా, అంటే ప్రతి లెన్స్ కూడా కన్వర్జ్ చేయగలుగుతుందా డైవర్జ్ చేయగలుగుతుందా? లేకపోతే రెండు చేయగలిగిద్దా? రెండూ చేయగలుగుతుంది. అది ఎలా ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మనకి లెన్స్లో ఉండేటువంటి టర్మ్స్ ఏమేమి టర్మ్స్ ఉంటాయి? నిన్న మిర్రర్కి చెప్పాం. మిర్రర్కి ఏమేమి ఉన్నాయి? పోలు గుర్తున్నాయి కదా? పోలు, సెంటర్ ఆఫ్ కర్వేచరు, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్సు, అదేవిధంగా ఫోకల్ లెంత్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా మనం లెన్స్కి కూడా కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ది లెన్స్
ఈజ్ నోన్ యాజ్ ఆప్టిక్ సెంటర్. ఓన్ ఏమని పిలుస్తారమ్మా? ఆప్టిక్ సెంటర్ అని పిలుస్తారు. ఇది ఫస్ట్దే. నిన్న స్పెరికల్ సర్ఫేస్కి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి సెంటర్ ఆఫ్ కర్వేచర్లు ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. ఎందుకని? ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఇది ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. ఇది ఇటువైపు నుంచి చూస్తే మనకి ఇది ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది, C1. సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది, C2. ఈ ఆప్టిక్ సెంటర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉండేటువంటి దూరం ఏది? రేడియస్ ఆఫ్ కర్వేచర్, R1, R2. నెక్స్ట్ ఇదే విధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈసారి ఫోకస్లు ఎన్ని ఉంటాయి? ఫోకస్లు కూడా రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ మనం లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసాం అనుకోండి, ఇమేజ్ ఎటు వస్తుంది? రైట్ సైడ్ వస్తుంది. ఎలా? అకార్డింగ్ టు ది రూల్స్. ఆ రూల్స్ అన్ని మీకు గుర్తున్నాయా? సరే ఒకసారి చెప్తాను రూల్స్ కూడా. రూల్స్ ఫర్ రే డయాగ్రామ్స్ అంటాం. రూల్స్ ఫర్ రే డయాగ్రామ్. ఫస్ట్, when a light ray parallel to the principal axis after refraction it will be passes through focus. ఒక లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే రిఫ్రాక్షన్ జరిగిన తరువాత అది ఎక్కడి నుంచి వెళ్తుంది? ఫోకస్ గుండా వెళ్తుంది. ఇది రే డయాగ్రామ్స్ రూల్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే తర్వాత మనం గీసే వాటన్నింటిలో కూడా ఇవి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ద లైట్ రే which is passing through the focus after refraction it will be parallel to the principal axis. ఫోకస్ గుండా ఒక లైట్ రే వెళుతుంది అనుకోండి, అప్పుడు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఆ లైట్ రే ఎలా ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. దేనికి ప్యారలల్గా ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోకస్ అనుకోండి, ఇలా F1 ఇది F2 అనుకోండి. సరే ఈ F1 F2 ఎలా వచ్చింది ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ ఇది సెకండ్ రే. థర్డ్ ఏంటంటే the light ray which is passing through the optic center does not deviates. ఆప్టిక్ సెంటర్ గుండా లైట్ రే వెళ్ళింది అనుకోండి, అది డీవియేట్ అవ్వటం అనేది జరగదు. ఇవి మెయిన్గా 3 రూల్స్. ఓకే, అర్థమైంది కదా? ఈ 3 రూల్స్ వస్తేనే మీరు రే డయాగ్రామ్స్ గీయడానికి ఈజీగా ఉంటుంది. సరే ఇక్కడికి వచ్చేసరికి ప్యారలల్గా రైట్ రేస్ని మనం ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, ఇవేం చేస్తాయంటే రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఒక పాయింట్ గుండా వెళ్తాయి. ఆ పాయింట్ని ఏమంటాం మనం? ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ ఫోకస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది రైట్ సైడ్ ఉందని, సారీ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, ఇమేజ్ రైట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది రైట్ సైడ్ ఉంటే ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయి? ఫోకస్లు 2 ఉంటాయి. ప్రిన్సిపల్ ఫోకస్ F1, F2. ఆప్టిక్ సెంటర్కి ఫోకస్కి మధ్యలో ఉండే దూరాన్ని ఏమంటాం? ఫోకల్ లెంత్ అంటాం, F1 అండ్ F2. ఇవి మెయిన్గా మనకి లెన్స్కి ఉండేటువంటి రబ్స్. ఏమేమి ఉంటాయి లెన్స్కి? ఆప్టిక్ సెంటర్ ఒకటి ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్లు 2 ఉంటాయి, అదేవిధంగా రేడియస్ ఆఫ్ కర్వేచర్లు 2 ఉంటాయి, ఫోకస్లు 2 ఉంటాయి, ఫోకల్ లెంత్లు కూడా 2 ఉంటాయి. మనకి ఆప్టిక్ సెంటర్ అంటే ఏంటి? ద సెంటర్ ఆఫ్ ది లెన్స్, నథింగ్ బట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్ విల్ బి టేకెన్ యాజ్ ఆప్టిక్ సెంటర్. ఇది ఈ మిడిల్లో ఉండేది ఏంటిది? ఆప్టిక్ సెంటర్. నెక్స్ట్ మనం 2 కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటాం కదా. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమో C1 అనుకుంటాం, సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు C1కి ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని ఏమనుకుంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. C2కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉన్నటువంటి దూరం సెకండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R2 అనుకుంటాం. అదేవిధంగా లైట్ రేస్ అనే మనం ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, రిఫ్రాక్షన్ జరిగిన తరువాత ఏమవుతుంది? అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది. అంటే రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏ పాయింట్ గుండా అయితే అవి కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్ ఏమని పిలుస్తాం? ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఇది ఫస్ట్ది F1. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటిది? F2. F2 ఎప్పుడు వచ్చింది? ఆబ్జెక్ట్ అనేది రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఫోకస్ వచ్చింది, దాన్ని F2 అనుకుంటాం. ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది అనుకోండి, ఇమేజ్ అనేది రైట్ సైడ్ వస్తుంది, అప్పుడు ఉన్నటువంటి ఫోకస్ ఏమంటాం? F1 అంటాం. ఇదే విధంగా మనకి కాన్కేవ్ లెన్స్ కూడా 2 ఫోకస్లు ఉంటాయి, 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్లు ఉంటాయి. అయితే మనం తీసుకునేటువంటి లెన్స్కి ఫోకల్ లెంత్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 20 సెంటీమీటర్లో ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం ఫోకస్ చేయాలి, లేదా 40 సెంటీమీటర్ దూరంలో ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం ఫోకస్ చేయాలి. అయితే మనకు దానికి స్పెసిఫైడ్గా అంటే ఫోకల్ లెంత్ అనేది 20 సెంటీమీటర్ ఉండే లెన్స్ తయారు చేయాలి, 40 సెంటీమీటర్ ఉండే లెన్స్ తయారు చేయాలి. ఈ విధంగా ఎంత ఫోకస్ కావాలంటే అంత
మనం ఉండేటట్టుగా లెన్సులు తయారు చేసుకోవాలి. అలా లెన్సులు తయారు చేయడానికి ఒక ఫార్ములాను యూస్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటారు. ఏమంటారు లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటంటే 1/f ఈజ్ ఈక్వల్ టు μ2/μ1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అని రాస్తారు. 1/f ఈజ్ ఈక్వల్ టు μ2/μ1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మీకు ప్రాబ్లమ్స్లో వస్తుంది. అదేవిధంగా మనకి టాపిక్స్లో కూడా ఈ ఫార్ములా వస్తుంది. ఇక్కడ μ2/μ1 అన్నాం. μ2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం, μ1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం. ఇప్పుడు మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మీడియం ఈ లెన్స్ సెకండ్ మీడియం అనేది లెన్స్ లోపల ఉంటుంది, ఫస్ట్ మీడియం లెన్స్ బయట ఉంటుంది. అంటే లెన్స్ బయట ఉండేటువంటి మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, లెన్స్ లోపల ఉండేటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. అంటే అందుకని μ2/μ1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. దీన్ని ఏం చేస్తారంటే μ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 కింద కూడా రాస్తారు. ఈ μ మైనస్ 1 ఎప్పుడు రాస్తారు అంటే బయట ఉన్నది కనుక ఎయిర్ అనుకోండి, అంటే లెన్స్ బయట ఉన్నటువంటి మీడియం అనేది ఎయిర్ అయినట్లయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 ఈజ్ ఈక్వల్ ఎంత నియర్లీ 1, నాట్ ఎగ్జాక్ట్లీ నియర్లీ 1. లోపల ఉన్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ అనుకుందాం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేశాడు μ2 ప్లేస్లో μ1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే μ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అనేది వస్తుంది. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏమని μ2/μ1 ఎందుకు అక్కడ μ1 రాశారని. మనకి ఎప్పుడు కూడా బయట ఎయిర్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కోసారి ఎయిర్ బదులు ఈ లెన్స్ తీసిపోయి వాటర్లో పెట్టాను, లెన్స్ గ్లాస్తో తయారు చేసాం అనుకోండి, వాటర్లో ప్లేస్ చేసాం. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాదు కదా, అంటే వాటర్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, మనం తీసుకున్నటువంటి లెన్స్కి ఇంకో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది వాడాలి. అదే ఎయిర్లో అనుకోండి డైరెక్ట్గా ఈ ఫామ్లో వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఇప్పుడు ఇందాక అసలు చెప్పాను కదా, కన్వర్జ్ ఎప్పుడు అవుతుంది, డైవర్జ్ ఎప్పుడు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్వెక్స్ లెన్సే తీసుకున్నాం. మీకు జనరల్గా స్కూల్లో కావచ్చు లేకపోతే ఇంటర్మీడియట్లో కావచ్చు కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జెంట్ లెన్స్ అని చెప్తారు. అదేవిధంగా కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జెంట్ లెన్స్ అని చెప్తారు. మరి కాన్వెక్స్ లెన్స్ అనేది డైవర్జ్ చేయదా, అంటే లైట్ని డైవర్జ్ చేయదా? కాన్కేవ్ లెన్స్ అనేది లైట్ని కన్వర్ట్ చేయదా? చేస్తుంది. ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇదిగోండి ఒక లెన్స్ తీస్తున్నాను, ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. ఒక లైట్ రేని ప్యారలల్గా నేను ఇన్సిడెంట్ చేశాను, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, తెలుసు కదా. ప్రిన్సిపల్ యాక్సిస్ ఇందాక నేను చెప్పలేదు, మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఒక లైట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా నేను ఇన్సిడెంట్ చేశాను. ఈ ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వచ్చింది ఇక్కడ, ఇదిగోండి ఇది ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఇప్పుడు ఈ లైట్ అనేది యాక్చువల్గా ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అనేది లేకపోతే ఈ డాటెడ్ లైన్ కూడా వెళ్ళింది. కానీ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వచ్చింది కాబట్టి పైకన్నా వెళ్ళాలి, కిందకన్నా వెళ్ళాలి. దేని ప్రకారం? రిఫ్రాక్షన్ ప్రకారం. ఈ బయట ఉన్నటువంటిది ఎయిర్ అనుకోండి, లోపల ఉన్నటువంటిది గ్లాస్ అనుకోండి, మీడియం. నథింగ్ బట్ బయట ఉన్నదేమో రేరర్ మీడియం, లోపల ఉండేటువంటిదేమో డెన్సర్ మీడియం అనుకుందాం. లైట్ ఎటు నుంచి వెళ్తుంది? రేరర్ టు డెన్సర్. రేరర్ టు డెన్సర్ వెళ్తే టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుందా, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుందా? టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది. ముందు ఇక్కడ నార్మల్ ఏంటో తెలియాలి కదా, నేను చెప్పాను ఆల్రెడీ. ఒక కర్వ్డ్ సర్ఫేస్కి మనం నార్మల్ గీయాల్సినట్లయితే ఏం చేయాలి? ఏ పాయింట్ దగ్గర అయితే మనకి నార్మల్ కావాలో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనం ఒక లైన్ స్ట్రైట్ లైన్తో కలిపినట్లయితే అదేమవుతుంది? నార్మల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నార్మల్ కావాలంటే ఏం చేయాలి? నేను ఈ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలపాలి. ఇది నార్మల్. ఎటువైపు బెండ్ అవ్వాలి? నార్మల్కి దగ్గరగా బెండ్ అవ్వాలి. నార్మల్ వైపు ఇలా బెండ్ అయింది. నార్మల్ వైపు బెండ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వచ్చింది. ఒకవేళ ఈ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ లేదనుకోండి, ఇలా వెళ్ళిపోతుంది. కానీ అక్కడ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఏమవ్వాలి? అది రిఫ్రాక్షన్ జరగాలి. ఇప్పుడు రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు ఈసారి ఎటు నుంచి వెళ్తుంది? లైట్ రే లోపల ఉంది, అంటే ఏ మీడియంలో ఉంది? డెన్సర్ మీడియంలో ఉంది. ఇటు బయట ఏ మీడియం ఉంది? రేరర్ మీడియం ఉంది. ఈసారి ఎటు నుంచి వెళ్తుంది? డెన్సర్ టు రేరర్ వెళ్తుంది. డెన్సర్ టు రేరర్ వెళ్తే ఎటువైపు వెళ్ళాలి?
అవే ఫ్రమ్ ది నార్మల్ మూవ్ అవ్వాలి. ఇక్కడ మరి అవే ఫ్రమ్ ది నార్మల్ మూవ్ అవ్వాలంటే ముందు నార్మల్ ఎక్కడ ఉందో మనం చూడాలిగా. నార్మల్ కావాలంటే ఏం చేయాలి? ఏ పాయింట్ దగ్గర అయితే నార్మల్ కావాలో ఆ పాయింట్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఒక స్ట్రైట్ లైన్ గీయాలి. ఇదిగోండి, ఇది సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి ఆ పాయింట్ నుంచి C2కి నేను ఒక లైన్ గీస్తున్నా. ఇది సెకండ్ నార్మల్ అవుతుంది. యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, కానీ అదేమవుతుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి అవే ఫ్రమ్ ది నార్మల్ పోవాలంటున్నాం. అవే ఫ్రమ్ ది నార్మల్ అంటే ఇదిగోండి, ఇటు నుంచి అవే ఫ్రమ్ ది అంటే దూరంగా కిందకు రావాలి, కాబట్టి కిందకు వస్తుంది. ఈ విధంగా కన్వర్జ్ అవుతుంది. అదేవిధంగా కింద నుంచి కూడా ఒక లైట్ రే ఇన్సిడెంట్ చేశాను అనుకోండి, ఈ పై వైపుకి కన్వర్ట్ చేయండి. ఈ పాయింట్ని మనం ఏమంటాం? ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, F1. ఓకే, when a beam of parallel light rays parallel to the principal axis is incident on a convex lens, after refraction they will converge at a point on the principal axis which is known as principal focus. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మనం కొన్ని లైట్ రేస్ని మనం ఇన్సిడెంట్ చేసినట్లయితే రిఫ్రాక్షన్ జరిగిన తరువాత ఆ లైట్ రేస్ మొత్తం ఏమైతే ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఆ పాయింట్ని ఏమంటాం మనం? ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఇందాక F1 F2 చెప్పా కదా, F1 అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది అంటే ఇప్పుడు ఈ లెన్స్ అనేది కన్వర్జెంట్ కింద పనిచేసిందా, డైవర్జెంట్ కింద పనిచేసిందా? కన్వర్జెంట్ కింద పనిచేసింది. కాబట్టి దీని ఏమంటాం మనం? కన్వర్జెంట్ లెన్స్ అంటాం ఈ సందర్భంలో. ఇప్పుడు ఇదే లెన్స్ డైవర్జ్ చేసిద్దా చెయ్యదా? కంపల్సరీగా చేస్తుంది. ఎలా అన్నా చూద్దాం. ఓకే, ఈసారి బయట ఉండేది ఏమనుకుందాం అంటే డెన్సర్ మీడియం అనుకుందాం, లోపల ఉండేటువంటిది ఏమనుకుందాం? రేరర్ మీడియం అనుకుందాం. డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. ఇప్పుడు ఒక లైట్ రేని ప్యారలల్గా ఇన్సిడెంట్ చేశాను. ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ లేకపోతే ఇది డాటెడ్ లైన్ కూడా వెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అనేది రావటం వల్ల ఏమైంది? ఇది రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు టువార్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వాలా, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలా? లైట్ రేట్ నుంచి వెళ్తుంది, డెన్సర్ టు రేరర్ వెళ్తుంది. డెన్సర్ టు రేరర్ వెళ్తే ఏమవ్వాలి? అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నార్మల్ కావాలంటే ఏం చేయాలి మనం? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పాయింట్కి మధ్యలో లైన్ గీయాలి. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పాయింట్కి మధ్యలో లైన్, ఇది నార్మల్. ఏమవ్వాలి? అవే ఫ్రమ్ ది నార్మల్, నార్మల్కి దూరంగా. అంటే ఇదిగోండి, ఈ పై వైపుకి ఇలా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వచ్చింది. సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ రాకపోతే అదేమైంది? ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. కానీ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ వచ్చింది కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అది మళ్ళీ రిఫ్రాక్షన్ జరగాలి. ఈసారి ఎటు నుంచి వెళ్ళిపోతుంది? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి పోతుంది. రేరర్ టు డెన్సర్ వెళ్తుంది. అంటే అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలా, టువార్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వాలా? టువార్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వాలి. ఇప్పుడు మరి నార్మల్ బెండ్ అవ్వాలంటే నార్మల్ తెలియదుగా ముందు. ఇప్పుడు ఇదిగోండి, ఇది C2కి పాయింట్కి మధ్యలో మనం లైన్ గీసాం అనుకోండి, ఇది నార్మల్. మనకి అవే టువార్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వాలి, అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలా? టువార్డ్స్ ది నార్మల్. కాబట్టి ఏమవుతుంది? ఇంకొంచెం పైకి పోయింది. అదేవిధంగా కింద కూడా మనం ఒక లైట్ రే ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, కింద వైపుకి వెళ్ళేది. యాక్చువల్గా ఇందాకైతేనేమో లైట్ రే మొత్తం ఏమైంది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కన్వర్జ్ అయింది. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా డైవర్జ్ అవుతుంది. ఇందాక తీసుకున్నది కాన్వెక్స్ లెన్సే, ఇప్పుడు తీసుకున్నది కాన్వెక్స్ లెన్సే. ఇందాకేమో కన్వర్జ్ అయింది, ఇప్పుడేమో డైవర్జ్ అయింది. ఎందుకని? డిపెండింగ్ అపాన్ ది మీడియం సరౌండెడ్ బై ది లెన్స్ ఇట్ విల్ బి యాక్ట్స్ యాస్ కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్. మనం తీసుకున్నటువంటి లెన్స్ అనేది ఏ మీడియంలో ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది కన్వర్జెంట్గా పనిచేయాలా, డైవర్జెంట్గా పనిచేయాలా? మనం తీసుకున్నటువంటి లెన్స్ అనేది సరౌండింగ్ మీడియంతో పోలిస్తే డెన్సర్ మీడియం అయినప్పుడు అప్పుడు కన్వర్జెంట్ లెన్స్ కింద పనిచేస్తుంది. మనం తీసుకున్నటువంటి లెన్స్ అనేది రేరర్ మీడియం అయిందనుకోండి, సరౌండింగ్స్తో పోలిస్తే అప్పుడు డైవర్జెంట్ కింద పనిచేస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? మనం తీసుకున్నటువంటి లెన్స్ సరౌండింగ్ మీడియంతో పోల్చినప్పుడు డెన్సర్గా ఉందనుకోండి, అదేమైంది? కన్వర్జెంట్ లెన్స్ కింద పనిచేస్తుంది. మనం తీసుకున్నటువంటి లెన్స్ రేరర్ మీడియం అనుకోండి, సరౌండింగ్స్తో పోలిస్తే అప్పుడు డైవర్జెంట్ కింద పనిచేస్తుంది. అంటే ఎవ్రీ లెన్స్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ కన్వర్జెంట్ యాజ్ వెల్ యాజ్ డైవర్జెంట్ డిపెండింగ్ అపాన్ ది సరౌండింగ్ మీడియం. మనం తీసుకున్నటువంటి ప్రతి లెన్సు కూడా కన్వర్జెంట్గా పనిచేసిద్ది, డైవర్జెంట్గా పనిచేసిద్ది. కాకపోతే అది కన్వర్జెంట్ డైవర్జెంట్ అని ఎలా చెప్తాం? దాని చుట్టూ ఉన్నటువంటి మీడియంని బట్టి చెప్తాం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఇక్కడ
ఇక్కడ కాన్వెక్స్ కాన్కేవ్, కాన్వెక్స్ అనగానే కన్వర్జెంట్, కాన్కేవ్ అనగానే డైవర్జెంట్ అనకూడదు. డిపెండింగ్ అపాన్ ది మీడియం సరౌండెడ్ బై ది లెన్స్ వీ హ్యావ్ టు డిసైడ్ ఇట్ విల్ బి కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. దాని చుట్టూ ఉన్నటువంటి మీడియంని బేస్ చేసుకొని అది కన్వర్జెంటా డైవర్జెంట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే అది లెన్స్ ఫార్ములా ఉంటుంది కదా మీకు. లెన్స్ ఫార్ములా ఏంటి? 1/v - 1/u = 1/f. లెన్స్ మేకర్స్ ఫార్ములా చెప్పా కదా ఇందాక. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటిది? అది 1/f = μ2/μ1 - 1 × 1/r1 - 1/r2. దీన్ని ఏ కింద రాయొచ్చు? μ - 1 × 1/r1 - 1/r2. ఇది సరౌండింగ్ మీడియం అనేది ఎయిర్ అయితే ఇది. ఓకే, సరౌండింగ్ మీడియం కనుక ఎయిర్ కాకుండా అదర్ దాన్ ది ఎనీ అదర్ మీడియం అయితేనేమో ఈ పై ఈక్వేషన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు. అయితే ఇక్కడ మనం ఇంకొక టర్మ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఏంటి అంటే ఒక లెన్స్ అనేది కన్వర్జెంట్ అయిందనుకోండి. ఇఫ్ ఎ లెన్స్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ కన్వర్జింగ్ లెన్స్ దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ విల్ బి పాజిటివ్. మనం తీసుకునేటువంటి లెన్స్ కనుక కన్వర్జెంట్ లెన్స్ అయినట్లయితే దాని యొక్క ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది. మనం తీసుకునేటువంటి లెన్స్ కనుక డైవర్జెంట్ లెన్స్ అనుకోండి, అప్పుడు దాని యొక్క ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది? నెగిటివ్గా ఉంటుంది. జనరల్గా ఎయిర్ మీడియంలో, అంటే మనం తీసుకునేటువంటి లెన్స్ని ఎయిర్లో తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క ఫోకల్ లెంత్ ఏమైంది? పాజిటివ్ అవుతుంది. దీని యొక్క ఫోకల్ లెంత్ ఏమైంది? నెగిటివ్ అయింది. ఎప్పుడు ఈ రెండు ఎయిర్లో ఉన్నప్పుడు. ఎయిర్లో కాకుండా వేరే దాంట్లో ఉంటే దాని చుట్టూ ఉన్నటువంటి మీడియాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనకి ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకని ఇంపార్టెంట్ అంటే మీరు ప్రాబ్లమాటిక్ చేసేటప్పుడైనా సరే, అదేవిధంగా మన టాపిక్లో సాల్వ్ చేసేటప్పుడైనా సరే సైన్ కన్వెన్షన్ యూజ్ చేయాలి. అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఉంటుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంటుంది, ఫోకల్ లెంత్ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా? ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా? అదేవిధంగా హైట్ అనేది పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా? ఇవన్నీ కూడా సైన్ కన్వెన్షన్ మీద ఆధారపడి ఉంటాయి. సైన్ కన్వెన్షన్స్ అంటాం. సైన్ కన్వెన్షన్ అంటే విచ్ డైరెక్షన్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ విచ్ డైరెక్షన్ ఈస్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఏ డైరెక్షన్ పాజిటివ్ కింద తీసుకోవాలి, ఏ డైరెక్షన్ అనేది నెగిటివ్ కింద తీసుకోవాలో చూద్దాం. సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి అది చూద్దాం. మామూలుగా మనం జనరల్గా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాం. మీకు మ్యాథమెటిక్స్లో వస్తుంది. కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే రెండు యాక్సిస్లు ఈ విధంగా ఉంటాయి. హారిజంటల్గా ఉండేది ఎక్స్ యాక్సిస్ అనుకుంటారు, వర్టికల్గా ఉండేది వై యాక్సిస్ అనుకుంటారు. హారిజంటల్ డైరెక్షన్లో రైట్ సైడ్ వెళ్తేనేమో పాజిటివ్ కింద తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో నెగిటివ్ కింద తీసుకుంటాం. వై డైరెక్షన్లో అయితేనేమో అప్ సైడ్ వెళ్తేనేమో పాజిటివ్ కింద తీసుకుంటాం, డౌన్ అయితేనేమో నెగిటివ్ కింద తీసుకుంటాం. ఇది కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ మన ఆప్టిక్స్లోకి వచ్చేసరికి ఇది మారుతుంది. అంటే ఈ విధంగా ఎలా తీసుకోవాలంటే ద డైరెక్షన్ ఆఫ్ లైట్ విల్ బీ టేకెన్ యాజ్ పాజిటివ్. లైట్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వస్తుందో ఆ డైరెక్షన్లో మనం ఏం చేయాలి? పాజిటివ్ కింద తీసుకోవాలి. ద డైరెక్షన్ ఆపోజిట్ టు ది ఇన్సిడెంట్ లైట్ విల్ బీ టేకెన్ యాజ్ నెగిటివ్. మన ఇన్సిడెంట్ లైట్కి ఆపోజిట్లో అయితే నెగిటివ్, నథింగ్ బట్ the distances which are measured in the direction of light is taken as positive. The distances which are taken in the direction opposite to the direction of incident light will be taken as negative. లైట్ అనేది ఏ డైరెక్షన్లో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అదే డైరెక్షన్లో కనుక మనం మెజర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అది పాజిటివ్ వాల్యూ కింద తీసుకోవాలి. అదే మనం మెజర్ చేసేటువంటి వాల్యూ అనేది లైట్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ సైడ్లో ఉందనుకోండి, అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉందనుకోండి, అప్పుడు దాన్ని నెగిటివ్ కింద తీసుకోవాలి. ద డిస్టెన్సెస్ విచ్ ఆర్ మెజర్డ్ అబౌవ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్, బిలో ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్కి పై వైపుకి అయితేనేమో పాజిటివ్ తీసుకున్నాం, కింద వైపుకి నెగిటివ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఈ వై డైరెక్షన్లో మనకి ఏం మార్పు రాదు. వై డైరెక్షన్లో మెజర్ చేసేటప్పుడు యాజ్ యూజువల్గా ఎక్కడ ఎలా తీసుకున్నారో అక్కడ కూడా అలానే తీసుకున్నాం. కానీ ఎక్స్ డైరెక్షన్లో మాత్రం అలా కుదరదు. ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అర్థం అవుతుంది క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక లెన్స్ అనుకున్నాం. ఇది లెన్స్. ఈ లెన్స్ ముందు నేను ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను. ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది లెన్స్ నుంచి కొంత దూరంలో ఉంది. దీన్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అంటాం. దీని ఇమేజ్ ఇక్కడ ఎక్కడో వచ్చింది అనుకుందాం. ఇది ఇమేజ్.
ఐ ప్రైమ్ అనుకోండి, ఓ ప్రైమ్. దీని డిస్టెన్స్ వి అనుకుందాం, ఇమేజ్ డిస్టెన్స్ వి. దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటాయి కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్లో ఆబ్జెక్ట్ హైట్ H0, ఇమేజ్ హైట్ HI. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ U, ఇమేజ్ డిస్టెన్స్ V, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U. ఇప్పుడు ఇందులో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది చూసుకోవాలి. లైట్ అనేది ఎటు నుంచి ట్రావెల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు మనం మెజర్ చేసే డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, ఆప్టిక్ సెంటర్. ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్లో అయితేనేమో ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కొలుస్తాం, అదే లెన్సెస్లో వచ్చేసరికి ఏం చేయాలి, ఆప్టిక్ సెంటర్ నుంచి మనం డిస్టెన్స్ మెజర్ చేయాలి. ఇక్కడ ఆప్టిక్ సెంటర్ ఓ ఉంది, ఆప్టిక్ సెంటర్ నుంచి నేను ఇమేజ్ డిస్టెన్స్ని కొలవాలి. లైట్ ఎటువైపు ఇన్సిడెంట్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్. మనం మెజర్ చేసేది ఎటుంది, ఓ నుంచి, అంటే ఇది కూడా ఓ అనుకున్నా, ఓ అని అనుకోండి. ఈ ఓ నుంచి ఆప్టిక్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్ వైపు వస్తున్నాం, అంటే ఎటువైపు వస్తున్నాం మనం, ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అర్థమవుతుందా, లైట్ అనేదేమో లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది, మనం మెజర్ చేసేది ఎటుంది, రైట్ నుంచి లెఫ్ట్ ఉంది, రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యూ వాల్యూ ఎలా తీసుకోవాలి, నెగిటివ్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ తీసుకున్నాను. ఇమేజ్ డిస్టెన్స్ ఎటు నుంచి ఎటు కొలుస్తున్నాం, ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్ వైపు. ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్ అంటే లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా, లెఫ్ట్ నుంచి రైట్ వైపుకి. అంటే లైట్ కూడా ఎటు నుంచి ఇన్సిడెంట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచే రైట్ సైడ్కి వస్తుంది, అంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. కాబట్టి వి ఏమవుతుంది ఇక్కడ, పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ హైట్ తీసుకుందాం. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ HO, ఇదిగోండి పైకి, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి ఏం తీసుకుంటాం, పాజిటివ్. ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకి, ఇది నెగిటివ్ తీసుకుంటాం. ఓకే, సైన్ కన్వెన్షన్ అర్థమైంది కదా. సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా, వెన్ వీఆర్ మెజరింగ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ విల్ బీ టేకెన్ యాజ్ పాజిటివ్. ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ విల్ బీ టేకెన్ యాజ్ నెగిటివ్. మనం ఎప్పుడైనా డిస్టెన్సెస్ కొలిచేటప్పుడు లైట్ ఏ డైరెక్షన్లో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అదే డైరెక్షన్లో కనుక కొలిస్తే దాన్ని పాజిటివ్ కింద రాసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే లైట్ ఏ డైరెక్షన్లో అయితే ఇన్సిడెంట్ అయిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం కొలిస్తే నెగిటివ్ రాసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పై వైపుకైనా పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కింద వైపుకి అయితే నెగిటివ్ తీసుకోవాలి. ఇది సైన్ కన్వెన్షన్ని మెజర్ చేసే పద్ధతి. ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో అయినా టాపిక్స్లో అయినా సరే ఇవి కంపల్సరీగా వస్తాయి. ఓకే, ఇంతవరకు లెన్సెస్ గురించి అర్థమైందా. ఇది లెన్స్. ఇంతవరకు ఏం చెప్పావు, లెన్సెస్ అంటే ఏంటి, లెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అదేవిధంగా లెన్స్లో ఉండేటువంటి టర్మ్స్ ఆప్టిక్ సెంటర్, సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఫోకల్ లెంత్లు ఇవి చెప్పాం. అయితే లెన్స్ అనేది ఎప్పుడు డైవర్జెంట్ కింద పనిచేసిద్ది, ఎప్పుడు కన్వర్జెంట్ కింద పనిచేసిద్దో చెప్పాం. నెక్స్ట్ అదేవిధంగా సైన్ కన్వెన్షన్ ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. లెన్స్ మేకర్స్ ఫార్ములా చెప్పాం, 1/f = μ - 1 × 1/r1 - 1/r2. అదేవిధంగా లెన్స్ ఫార్ములా 1/v - 1/u = 1/f. ఇంతవరకు మీకు ఇంట్రడక్షన్, అంటే ఇదంతా కూడా మీకు ఇక్కడ సిలబస్లో ఏమి ఉండదు. కాకపోతే ఈ వాల్యూస్, ఈ టర్మ్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలిసినప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది. ఇదంతా కూడా మీకు ఇంటర్మీడియట్లో వచ్చేది. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి ఏం చేశాను అంటే గుర్తు చేశాను అంతవరకు. ఒక నెక్స్ట్ లెసన్లో, అంటే నెక్స్ట్ క్లాస్లో మనం యాక్చువల్ సిలబస్ స్టార్ట్ చేసుకుందాం. అయితే మనకి సిలబస్లో ఇక్కడ మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి, మీ అందరూ తెలుసు. 5 యూనిట్స్ ఏమేంటి అంటే, ఫస్ట్ యూనిట్ అబరేషన్స్, రెండవది ఇంటర్ఫియరెన్స్, మూడవది డైఫ్రాక్షన్, నాలుగవది పోలరైజేషన్, ఐదవది ఫైబర్ ఆప్టిక్స్, లేజర్సు, హోలోగ్రఫీ. ఓకే, రేపు క్లాస్లో మన ఆపరేషన్స్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఈ 5 ఉండే అమ్మ, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వస్తాయి బేసిక్స్ అనేవి, కానీ ఇక్కడ కంప్లీట్ డెప్త్ అనేది ఉంటుంది. మనము రేపటి క్లాస్లో ఎవరేషన్స్ అనే లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.